శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంట్రా అటు చూస్తున్నా? పెట్రోల్ అయిపోయిందండి బాబా. నీలోనా బండిలోనా? బండిలోనండి. పెట్రోల్ పోయించాలి అర్జెంట్ గా. దగ్గరలో బంక్ ఉన్నట్టుంది, వెళ్దాం పద. పెట్రోల్ బంక్ దగ్గర ఆగుతుంది, అందరూ ఒకసారి రండి. ఏ లైఫ్ జోడు మధ్యలా అదిరింది అన్ని వైపులా. ఓ మై గాడ్ ఏంటి నువ్వు ఇలా? ఏ అమ్మ జబర్దస్త్ సెలబ్రిటీ. ఏ ఆగని అన్న అన్న ఆటో అమ్మ జబర్దస్త్ సెలబ్రిటీలో తెలియ ఏ అక్క అక్క ఈ అక్కని చిన్న పిల్లగాడు కూడా గుర్తుపడతాడు తెలుసా? నీ పేరు అడిగితే అందరు చెప్తారు మా ఊళ్ళే. అక్క నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? ఇప్పుడే అన్నావు కదరా చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తాడని. చిన్న పిల్లగాడే చెప్తాడు, పెద్దలు చెప్పరు, పెద్దలు చెప్పరు. అరే పెట్రోల్ పోయానికి ఇది ఒక్కటే ఉందా ఇంకోటి ఉందా? వద్దులే అక్క, అలా పెట్టు. దిగుతది దిగుతది. అది గారు అమ్మ మీరైతే ఆపకుంటే ఎత్తారండి. ఏంటి పంచులు పంచులు అన్న ఆటో ఆటో పని చేసిన కానీ నోరుతో నవ్వడం పని చేసిందన్న, నోరుతో నవ్వడం పని చేసిందన్న. ఏం మాట్లాడుతున్నారా? మనసు పూర్తిగా నవ్వుతానా? సుధీర్ అన్నది ఏందన్న వెరైటీగా ఉంటది. ఏంట్రా? అదే కారు కారు. ఏ వర్ష అమ్మ ఈవెంట్లు ఖాతా బయట గొడుగులు మామూలు లేదు క్యారీలు. నీ పక్కన నిమోనియా అని ఉంటాడు కదా కానీ ఇమోనియా అమోనియా కాదు ఇమాన్యలు. ఇవిల కంటే ఇక్కడనే నల్లగున్నావు బాగా, నల్లగున్నావు బాగా. ఇవిలో కొద్దిగా ఎర్ర కనబడతాడు మనిషి. వాటి టవల్ని చూసి ఎరుపు అనుకుంటాం, వాడి ఫేస్ బానే ఉంటది. బానే ఉన్నది, మొత్తం మాడిపోయిన దోశలే, మాడిపోయిన దోశలే. సరే ఇమాన్యులు, మీ అమ్మా నాన్న స్టేజ్ ఎక్కించిన బానే ఉంది, కానీ నీ 2 కళ్ళు ఎందుకు నెత్తికెక్కించను? ఏమైంది? కొద్ది కళ్ళు కనబడట్లేవు అంటారు ఈ మధ్య. సరేగానే ఎంత కొట్టాలి పెట్రోల్? పెట్రోల్ మిషన్ దగ్గర ఏంటి మొత్తం ఏదో మెట్లు పెట్టు. ఏ రోజుకైనా పెట్రోల్ ధరలు దిగొస్తాయని మెట్లు పెట్టా. నీలో ఏదో ఫ్రస్ట్రేషన్ కనబడుతుందయ్యా. నువ్వు అసలు ఈ పెట్రోల్ బంక్ పెట్టడానికి ఏదో కారణం ఉంది, గట్టిగా కారణం ఏంటి చెప్పు. ఫస్ట్ మా నాన్న నీ వల్ల ఒక 4 ముందుకు నడవాలి అన్నాడు, అందుకనే పెట్రోల్ బంకులు పెట్టాను. నువ్వు పెడితే ఎందుకు నడుస్తావు? అప్పుడే కదా ఇంజన్ ఆగిపోయి అందరూ ముందుకు నడిచేది. నువ్వే కదా పంచులు నేను కూడా ఎత్తాయి. ఇది కాదా, ఇంకేదో బలమైన కారణం ఉందా ఒకటి? నాకు కొత్తగా పెళ్ళయిందన్న, నేను మా ఆవిడే కలిసి ఒక రోజు దిగుడు 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 ఏంట్రా? అదే బుల్లెట్ బండి మీద వెళ్తాను, మధ్యలో పెట్రోల్ అయిపోయింది. అప్పుడు ఒక లిఫ్ట్ అడిగి ఒక అబ్బాయి బండి ఎక్కించిన. ఆ అబ్బాయి కనబడట్లేదు, నా భార్య కనబడదు. ఆ దుగుడు దుగుడేదో ఇంట్లో అనితే నీ పిల్ల ఇంట్లోనే ఉండేది. అన్నా మీరు ఎక్కడికి వెళ్తారన్నా? గోవా. మా భార్య కూడా గోవాలోనే ఉంటది. అది ఎప్పుడు పెళ్ళైన కాంచెలు గోవా 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 అనేది. నేను కూడా గోవా వస్తాను. అరే గోవా 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 అంటే గోవాకు పోవడానికి పెట్రోల్ కావాలరా? నా పెట్రోల్ అంతా మీకే కొడతా, నేను కూడా వస్తా. తీసుకెళ్ళి డబ్బులు అవసరం తీసుకో. ఏయొద్దు. అయితే నువ్వు కూడా వచ్చాయి. పాండి అందరం గోవాకి. పార్టీ కాదు, గోవాకి వెళ్దాం, గోవాకి వెళ్దాం. నువ్వు పెట్రోల్ కొడుతుంటావు కదా, మా ఆయన ఎక్కడైనా చూసావా తప్పాడు? రాలే కనపడలే నాకు ఎప్పుడు. కాదు బాబు, ఎక్కడైనా ఉండొచ్చు మా ఆయన. అక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండొచ్చు, ఏమైంది? మా ఆయనే. నేను వాళ్ళ ఆయన అంటది. నా అవతారం ఏంది, ఆ అవతారం ఏంది? నేను ఉన్నట్టున్నది, నేను ఎలక పిల్ల లేకున్నా. నువ్వే మా ఆయనవి. నేను మీ ఆయన కాదు. కాదు కాదు, పోదా. ఏమైంది? నేను మీ ఆయన అనుకున్నావు. నువ్వెందుకు అందంగా ఉన్నానని ఆయన అనేస్తావు నువ్వు? నువ్వు అందంగా ఉన్నావు, పోయి అద్దంలో చూసుకో. సరే సరే టైం అవుతుంది, పద పద గోవా. ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ
పండక్కి మా బావ సత్యం వస్తున్నాడు ఊరి నుంచి. మా వాడు చిన్నప్పుడు సినిమాలు యాక్ట్ చేసేవాడు. 3 పేజీలు తెలిస్తే చెప్పేసేవాడు. ఏం చెప్పేవాడు? నా వల్ల కాదని. ఈరోజు పండగ కదా, మన ఊళ్ళో చాలా మంది లేడీస్ వస్తున్నారు. అందులో నీ మరదలు కూడా ఉంది. అమ్మ విలువ ఎప్పుడు తెలిసింది మీకు? జబర్దస్త్ కి శివాజీ గారు జడ్జిగా వచ్చినప్పుడు. ఒక్కొక్క సాంగ్స్ మీరు పాడింది ఆణిముత్యాలు. విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి, అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి, మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. రెడీ 1 2 3 జంప్ జంప్. జంప్ జంప్. రెడీ 1 2 3. ఆ పాట ఏంట్రా? ఇప్పుడు నేను ఇంద్రజామని అడగాలి మ్యామ్ ఈ గేమ్ ఎలా అనిపించిందని. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం. రష్మి, శృతిగలిగా కర్రిస్తే స్టేజ్ గుచ్చి మొత్తం సెట్ తిప్పేస్తారు ఇలాగా. అభిమాని లేనిదే హీరోలు లేరులే. ఎవడ్రా ఈయన హీరోగా సెలెక్ట్ చేసింది? ఈడ రేపలు చేసి వాళ్ళగా ఉన్నాడు కదా వీడు. ఆయనే బాగా చేస్తాడని చెప్పి ఇక్కడ పెట్టాం. నిన్ను నిన్ను కొట్టావు. పాట పాట. ఓ విధి ఆ పక్క వీధి నాది, వీధి వీధి నువ్వు నా నిధి, కాదంటే ఎవరికైనా పగులు. ఓ మంచి దేవుడా, నేను మనసులో ఎవరిని కోరుకుంటున్నానో వాడే నాకు మొగుడుగా రావాలి. ఎవరు కోరుకున్నావు? ఎవరు వాడు? అక్కడ ఉన్నాడులే. ఎలా ఉంటారు? ఒక 2 పోలికలు చెప్పండి. నా కాబోయే మొగుడు గుర్రం మీద వస్తాడు. అంతా కరెక్ట్ గానే చెప్పారు. గుర్రం కాదేమో, గోటేమో చూడండి.